గాయ్స్ అందరికీ నమస్కారం. అందరూ మంచుకున్నారు కదా. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే పెళ్లి డే మార్నింగ్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే పెళ్లి డే అసలు త్వరగా అంటే నార్మల్గా చూడండి మనకి ప్రయాణం ఉంటుంది కదా, లైక్ కళ్యాణ మండపం వరకు ఈ టైంలో అడుగు దాటించాలి అని చెప్పి. సో అబ్బాయికి అమ్మాయికి అంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరికి కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేసింది అనమాట. 8:30 లోపల అడుగు దాటించాలని చెప్పేసి అప్పటికే 8:15 అలా అయిపోతుంది. చూడండి అక్కడ ఆల్రెడీ మొత్తం అంతా రెడీగా ఉంది బయట. ఇంకా నాదే లేట్ అనమాట. అప్పటికి త్వరగా ఇంకా వెళ్ళిపోవాలని చెప్పేసి అప్పటికి టైం అయిపోయింది. అందరూ కంగారు కూడా పెట్టేస్తున్నారు నన్ను. సో ఏంటంటే అవి పెట్టారు నా చేతిలో. ఒక దాంట్లోనేమో పసుపు కొమ్ములు ఉంటాయి, ఇంకొక దాంట్లోనేమో కుంకుమ ఉంటుంది. సో వాటిని ఏంటంటే నా చేతిలో పెట్టారనమాట. నా చేతిలో పెట్టి దేడమూల ఫస్ట్ దండం పెట్టిస్తారంట. ఇంకా నా వెనకాతలు చూడండి రాగి బింది పట్టుకొని ఉంది కదా మా పిన్ అనమాట. సో ఆవిడ బిందులో ఏంటంటే మొత్తం అన్ని పసుపు కొమ్ములు ఉంటాయి. సో ఇవన్నీ పట్టుకొని పంతులు ముహూర్తం అయితే పెట్టారు అంటే 5:30 to 8:30 లోపల కదా నేను దాటాలి. అప్పటికే టైం అయిపోయింది అనమాట. ఇంకా జస్ట్ 8:30కి 3 minutes 4 minutes ఉంటుందనగా నేను అడుగు అయితే దాటేసాను కరెక్ట్ ముహూర్తానికి అసలు. సో చాలా కంగారుగా అయిపోయింది అనమాట. అండ్ అడుగు బయట పెట్టిన తర్వాత తూర్పు వైపు నడవాలంట. సో మేము వెళ్ళే వే అయితే మాత్రం ఆపోజిట్ వే అనమాట. సో అలా నడవకూడదంట. సో ఫస్ట్ ఒక 2-3 అడుగులైనా సరే తూర్పు వైపు నడవాలంట. సో తూర్పు వైపు నడిచిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం వెళ్ళే దారిలో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో సన్నాయి మేళం అది కూడా ఇంకా చూసారు కదా, మొత్తం అన్నీ ఇంకా గట్టిగా వాయిస్తున్నారు. అప్పటికే ఇంకా నా చేతిలో అది పెట్టారు కదా, దాన్ని పట్టుకొని జాగ్రత్తగా అసలు ముందే మనకి చీర క్యారీ చేయడం చాలా కష్టం. నాకు దట్టు అలవాటు కూడా లేదనమాట చీరలు కట్టుకోవడం, వాటితో నడవడం అవన్నీ. కానీ చాలా స్లోగా చాలా నిదానంగా క్యారీ చేశాను మొత్తం అన్నీ కూడా. ఎక్కడ మరి చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు కదా. సో ఏంటంటే నెక్స్ట్ ఇంకా అబ్బాయి వాళ్ళు వచ్చేసారనమాట. నన్ను బయటకు దాటించేసాను కాసేపటికి. వీళ్ళు కూడా వచ్చేసారు, అబ్బాయి వాళ్ళు కూడా వచ్చేసారు. సేమ్ వాళ్ళది అదే ముహూర్తం అని చెప్పాను కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి రావడానికి 1.5 hour టైం అయితే పడుతుంది. సో ఏంటంటే వాళ్ళు కొంచెం ఆ టైంకి దాటేసినా సరే మా వరకు వచ్చినప్పటికైతే కొంచెం లేట్ అవుతుంది కదా. సో ఏంటంటే వాళ్ళు కూడా ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత పేరెంటాలు అంటారు కదా, సో ఆవిడ దిగిన తర్వాత కదా మొత్తం ఇదంతా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అందరూ వెయిట్ చేస్తున్నారనమాట బయట ఆల్రెడీ కూర్చొని ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి. ఫైనల్గా వాళ్ళు అయితే వచ్చేసారు. మళ్ళీ ఇంకా సన్నాయి మేళం అంతవరకు రెస్ట్ తీసుకున్నారు. వాళ్ళు రాగానే మళ్ళీ స్టార్ట్ చేసేసారనమాట మొత్తం ఇంకా. సో ఏంటంటే కాళ్ళలో నుంచి ఒకరు దిగుతున్నారు. పెళ్ళికొడుకు ఏంటంటే అప్పుడే దిగకూడదు అనమాట. మీకు ముందు చెప్పినట్టు పేరెంటాలు దిగిన తర్వాత ఆవిడ కదా దిగిపించాలి పెళ్ళికొడుకుని. సో ఏంటంటే పెళ్ళికొడుకు ఇంకా కాళ్ళలో కూర్చొని స్టైల్గా ఉన్నాడు చూడండి లోపల. ఫైనల్గా దిగిపోయాడు. నాకు అంతవరకు ఏ డ్రెస్సులు వేసుకొస్తున్నారు ఏమని చెప్పి నాకు అసలు రిసెప్షన్ డ్రెస్ కూడా నాకు తెలియదు అనమాట. మొత్తం అన్ని సర్ప్రైజ్గా ఉంచాడు. కానీ అన్ని మ్యాచింగ్స్ తీసుకున్నానులే, నువ్వేం కంగారు పడుకు, నాకేమో మ్యాచింగ్ లేకపోతే అవ్వదని చెప్పి నేను అసలు కంగారు పడకని చెప్పి తనను అన్ని సర్ప్రైజ్గా చాలా మంచిగా ఇది చేసుకొని మొత్తం అన్ని బాగా కొనుక్కున్నాడు అనమాట. ఇంక ఫైనల్గా మా ఇంట్లో అడుగు పెట్టించాలి కదా మరి మేము అబ్బాయిని. సో ఏంటంటే వచ్చిన తర్వాత మా ఇంట్లో అయితే అడుగు పెట్టారనమాట. ఇంకా ఇంట్లోకి నేను మళ్ళీ వెళ్ళకూడదు కాబట్టి నాకు ఇంట్లో ఏం జరిగిందో నాకైతే అసలు ఏం తెలియదు. మా అక్క వాళ్ళు వీడియోస్ అవి తీశారనమాట. మొత్తం అంతా ఏంటి అది ఇది అని చెప్పి ఇంట్లో ఏం జరిగిందని వీడియో సెక్షన్ మొత్తం వాళ్ళదే, ఎందుకంటే నేను తీయడం కుదరదు కదా. సో అందుకు వాళ్ళైతే తీశారు. ఇంకా అబ్బాయి వాళ్ళు కూడా వచ్చేసారు కదా. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నేను ఇంకా పైన అలా పెట్టేసుకొని పక్కన మళ్ళీ వేరే వాళ్ళు ఏంటంటే ఆ బిందెని పెట్టేసుకున్నారు. సో పట్టుకున్న తర్వాత ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ అవి తీసుకున్నారు, అది కామనే కదా. సో ఏంటంటే ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ కాల్లో కూర్చొని చిన్న ఊరేగింపులాగా ఉంటుంది కదా నార్మల్గా పెళ్లి డే మార్నింగ్ అనేది, అవన్నీ కామన్ కదా. సో ఏంటంటే ఇవన్నీ మళ్ళీ అక్కడి నుంచి నేను స్లోగా చూడండి అసలు ఎంత స్లోగా నడుచుకుని వస్తున్నానో, ఎందుకంటే నాకు భయం అనమాట. అక్కడ చీర కదా, దట్టు ఏంటంటే చీర కొంచెం కిందకి అయిపోయింది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకా స్లోగా నేను నడుచుకొని వస్తున్నాను. అక్కడ చూడండి నన్ను కూడా కార్లోకి ఎక్కించడానికి అని చెప్పి తీసుకువెళ్తున్నారు అనమాట ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు. ఫొటోస్ అవి తీసుకుంటున్నారు వాళ్ళు మొత్తం అన్నిటికీ కూడా, కార్స్కి వాటన్నిటికీ కూడా. సో ఏంటంటే నేను ఇంకా నన్ను కూడా నా వెనకాతలు మరి ముత్తైదువులు వాళ్ళంతా ఉండాలి కదా నన్ను తీసుకువెళ్ళడానికి. ఐ మీన్ స్లోగా మరి కార్ ఎక్కించాలి కదా నన్ను. సో ఏంటంటే వాళ్ళు కూడా నన్ను జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు అనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా రెడీ అయిపోతున్నారు మా వెనకాతలు రావడానికి. అన్నయ్యలు, మా అమ్మ, పిన్నులు, వీళ్ళందరూ రిలేటివ్స్ అంతా వచ్చేసారు అనమాట. మార్నింగ్ అంత ఎర్లీ మార్నింగ్ పడింది కదా, సో ఎవరు రాకపోతే బాగోదు కదా. సో మార్నింగే వచ్చేసారు. ఎస్టర్డే కొంతమంది వచ్చారు, నెక్స్ట్ డే పెళ్లి డే మార్నింగే చాలా మంది వచ్చేసారు అనమాట. టైంకి ఎవరు రారేమో అనుకున్నాను కానీ నేను అడుగు దాటించేటప్పటికి మాత్రం చాలా మంది వచ్చారు లక్కీగా అసలు.
ఇంకా వన్స్ కార్ ఎక్కేసిన తర్వాత మళ్ళీ పొలి మీద గుడి ఉంటుంది కదా, అమ్మవారి గుడి ఉంటుంది కదా, అంతవరకు కూడా ఊరేగింపు చేసి అక్కడ ఏంటంటే అమ్మవారి గుడిలో దండం అది పెట్టేసుకున్నాం అనమాట. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ కళ్యాణ మండపం దగ్గర ఊరేగింపు అది కామనే కదా, కళ్యాణ మండపం వరకు ఊరేగింపు అయితే మళ్ళీ చాలా బాగా జరిగింది. ఇదనమాట నా పెళ్లి డే మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇంక నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్, బై బాయ్.